అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పహల్గమ్ అనే గ్రామంలో ఉగ్రమూకల దాడిలో బలైపోయిన వారిని చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 370 ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ గొప్ప పర్యాటక స్థలంగా అభివృద్ధి చెందే ప్రక్రియలో ఇది ఒక అడ్డుకట్టగా మనం భావించాలి. ఉగ్రమూకలు అక్కడ ఉన్న పర్యాటకుల్ని కేవలం మీది ఏ మతం అని చెప్పి అడిగారు తప్ప మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ కులం ఏమిటి అని చెప్పి అడగలేదు. హిందూ అయితే చంపేశారు. అంటే హిందువులపై ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నారో ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ కూడా గమనించాలి. సెక్యులర్ ముసుగులో ఉన్న హిందువులు కూడా దీన్ని గమనించి మీరు బయటికి రాకపోతే రాబోయే రోజుల్లో మీ ఇంటిలో ఉన్నటువంటి చర్యలకి తావు మీరే ఇచ్చినట్టు జరుగుతుంది. హిందువులందరూ మేలుకొని ఐక్యతంగా లేకపోతే రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు అనేక రకాలుగా జరుగుతాయి. ఇది మనందరం కూడా అందరూ ఐక్యతగా కలిసిమెలిసి ఉండి దీన్ని ఖండించాల్సిన పరిస్థితి అందరికీ ప్రతి ఒక్క హిందూ పైన, హిందూ బంధువు పైన ఉందని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జై హింద్, భారత్ మాతా కీ జై.